వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ 13వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 30న నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ జేవి రమణ వెల్లడించారు. తిరుపతి పశువైద్య కళాశాల ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అయ్యే ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నట్టు తెలిపారు. 2023 జూలై నుండి 2024 ఆగస్టు వరకు విశ్వవిద్యాలయం సాధించిన ప్రగతి నివేదికను ఈ కార్యక్రమంలో సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మొత్తం 415 మంది విద్యార్థులు డిగ్రీలకు ప్రదానం చేయనున్నామని, అందులో ప్రతిభావంతులకు 35 బంగారు పతకాలు, 2 వెండి పతకాలు అందజేస్తామని ఆయన వివరించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ జేవి రమణ జూలై 2023 నుండి ఆగస్టు 2024 వరకు విశ్వవిద్యాలయం సాధించిన పురోగతిని సమర్పించనున్నారు. విద్య, పరిశోధన మరియు విస్తరణ కార్యకలాపాల రంగాలలో రాష్ట్రానికి మరియు దాని భాగస్వాములకు సేవ చేయడానికి ఈ విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం 41 సంస్థలు పనిచేయుచున్నాయి. మొత్తం 415 మంది విద్యార్థులు తమ డిగ్రీలను అందుకోనున్నారు మరియు విద్యార్థులకు మొత్తం 35 బంగారు పతకాలు, 2 వెండి పతకాలు మరియు నగదు బహుమతిని ప్రదానం చేయనున్నారు. సుమారు 8 PhD, 144 MVSc, 227 BVSc అండ్ AH, 36 బీటెక్ డైరీ టెక్నాలజీ విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లు అందజేయనున్నారు. 2023-2024 విద్యా సంవత్సరంలో తమ డిగ్రీలను పూర్తి చేసుకున్న తిరుపతిలోని పశువైద్య కళాశాల తిరుపతి, NTR పశువైద్య కళాశాల గన్నవరం, పశువైద్య కళాశాల పొద్దుటూరు విద్యార్థులు ఈ డిగ్రీలను అందుకోనున్నారు. సుమారు 225 మంది విద్యార్థులు ప్రత్యక్షంగాను, 190 మంది హాజరు కాలేని విద్యార్థులు పరోక్షంగాను డిగ్రీలను అందుకోనున్నారు. బోధన, పరిశోధన మరియు విస్తరణ కార్యకలాపాలలో చేసిన విశేష కృషికి గాను బోధన సిబ్బందికి ఒక ప్రతిభావంతులైన ఉపాధ్యాయ పురస్కారము, ఒక ప్రతిభావంతులైన పరిశోధన శాస్త్రవేత్త పురస్కారము, ఒక శ్రీ నీలకంఠాపురం శ్రీ రామరెడ్డి బంగారు పథకము, ఒక డాక్టర్ వి పాండురంగారావు ప్రతిభావంత ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేయబడతాయి. వ్యవసాయ సమాజానికి సంబంధించిన ఉత్తమ డాక్టరేట్ పరిశోధనకు శ్రీ ముప్పవరపు ఫౌండేషన్ బంగారు పథకము మరియు పశుపోషణలో విశేష మాస్టర్స్ పరిశోధనకు డాక్టర్ ప్రతాప్ వి రెడ్డి బంగారు పథకము ప్రదానం చేయబడుతుంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం యొక్క 13వ స్నాతకోత్సవాన్ని నిర్వహించడానికి అనుమతి మంజూరు చేసినందుకు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారికి